వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే మా ఆయనకి నూడిల్స్ తినాలని ఉందన్నమాట ఇప్పటి నుంచో. సో నేను వెళ్ళి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తెచ్చుకున్నాడు, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా తెచ్చుకున్నాడు అనమాట. అండ్ నూడిల్స్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాడు ఇవన్నీ. అండ్ నా హెల్ప్ లేకుండానే మొత్తం తనే కట్ చేసుకొని చేస్తున్నాడు. అసలు నన్ను కిచెన్లోకి రావద్దన్నాడు. బట్ ఇది మెమొరీ లాగా ఉండాలి కదా అని చెప్పి నేను చిన్న వీడియో లాగా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది కంప్లీట్ వ్లాగ్ లో అయితే చూసేద్దాం. మెయిన్ మర్చిపోయాను, దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చందు ప్రకారం ఏంటంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అనమాట. అండ్ మిర్చి కూడా కట్ చేయాలి. సో ఇవన్నీ ప్రెసెంట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే వాటర్ మరక పెడుతున్నాడు. దీంట్లో అయితే మేబీ నూడిల్స్ వేస్తాడేమో. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా నేను వీడియో రికార్డ్ చేస్తాను, చందు చేస్తాడు అనమాట. సో చూసేయండి వీడియో. ఇప్పుడైతే బౌల్ పెట్టుకున్నారు. బౌల్ పెట్టుకున్నాక వాటర్ వేసుకున్నాడు అనమాట. దాంట్లో ఫుల్గా మరిగినాక నూడిల్స్ అయితే వేసాడు. దాని తర్వాత పైన అయితే ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసాడు అనమాట. మొత్తం ఉడికిపోయింది అనమాట. అండ్ పట్టుకొని చూస్తే ఇలా అనమాట అయిపోయింది మ్యాక్సిమం. మరీ మెత్తగా అయిపోతే తర్వాత మళ్ళీ మనం అన్ని వేసుకున్న కలిపినప్పుడు అంత బాగోదు. సో అందుకోసం అని చెప్పి ఇంకా మనకి 90% బాయిల్ అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలన్నమాట, నూడిల్స్ వాటర్ని. ఆయిల్ వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి మనకి నూడిల్స్ అనేవి. కానీ మన వైజాగ్ సైడ్లో అయితే సన్నంగా ఉంటే నూడిల్స్ చాలా బాగుంటాయి కదా. హైదరాబాద్లో ఏంటంటే ఇంత లావు నూడిల్స్ ఉంటాయి, షాప్లో అయితే ఇంకా లావుగా ఉంటాయి. అసలు తిన్నట్టుగానే అనిపించదు. ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే ఫస్ట్ నూడిల్సే తింటాం అనమాట. ఎందుకనంటే ఇక్కడ మనకు అంత టేస్ట్గా కూడా ఉండవు. మన సైడ్ చాలా బాగుంటాయి నూడిల్స్. నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో పెద్ద కడాయి ఉంటుంది కదా, అట్లాంటిది ఏమైనా తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చిన్న కళాయి అయితే ఎట్లుంటుందంటే కలపడానికి అంత కంఫర్ట్గా ఉండదు. అండ్ కట్ చేసుకున్నవన్నీ కూడా ఆయిల్ మరగగానే ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. లైక్ ఎలా అంటే 70 to 80% మనకి ఇట్లా వేగినంత వరకు మనం వేపుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కుక్ అయినా సరే అంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నూడిల్స్లో మనకి ఇట్లా పచ్చిగా తగిలితేనే బాగుంటుంది కదా, ఆనియన్ అయినా ఏదైనా సరే. దాని తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవే కాకుండా మన ఇంట్లో ధనియా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా 70 to 80% ఇట్లా మనకి మంచిగా వేగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. ఒక టిప్ ఏంటంటే నూడిల్స్లో మనకి మంచిగా టేస్ట్ తగలాలి అంటే ఫస్ట్ మనం బాయిల్ చేస్తాం కదా, అప్పుడే సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వేసేసాం కదా, సో రెండు బాగా కలిసేట్టుగా మనకి మిక్స్ చేసుకుని ఒక 5 minutes ఏంటంటే మంచిగా కలుపుకొని అట్లా ఉంచాలన్నమాట. 5 minutes. నూడిల్స్ షాప్లో చేస్తారు కదా కడాయి, అది దాంట్లో ఏంటంటే మనం ఏది వేసినా మంచిగా రోస్ట్ అవుతుంది. బట్ మన ఇంట్లో ఉన్నవే నాన్ స్టిక్ నార్మల్ కడాయిస్ కాబట్టి అంత మంచిగా అవ్వదన్నమాట. సో దీని తర్వాత మనం ఏంటంటే సాసులు వేసుకోవాలి. చందు అయితే టమాటో సాస్, చిల్లీ సాస్, ఇంకా గార్లిక్ సాస్, సెజ్వాన్ సాస్, ఇంకా నూడిల్ సాస్, ఏవో 5 సాసులు అయితే వేసాడనమాట. మనం ఇనీషియల్గానే మీరు వేసినప్పుడు కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. అండ్ సాసులు వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకనంటే మధ్యలో కలిపితే ఇట్లా మనకి హాఫ్ అయిపోతాయి, నూడిల్స్ ఇట్లా ఫుల్గా ఉండవు అనమాట. అండ్ ఫైనల్లీ మా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చందువే మొత్తం చేశాడు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బాయి. ఇక్కడ చందు టేస్ట్ చూస్తున్నాడు. అండ్ వీడియో కోసం చాలా బాగుంది అని అయితే చెప్పలేదన్నమాట. నిజంగానే చాలా
మంచిగా టేస్ట్ వచ్చింది. వైజాగ్లో ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లా తింటామో ఆ టేస్ట్ అయితే అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.